మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాగ్దానము కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు దావీదు భక్తుని గురించి చెప్తున్న మాట, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు దేవునితోటి, నీవు నన్ను పరిశీలించి తెలుసుకున్నావు, పరిశోధించి తెలుసుకున్నావని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఏ విషయాలు పరిశోధించిందంటే, దేవుడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. అంటే మనం ఆలోచిస్తుంటాం కదా, దేవుడు నన్ను మర్చిపోయిండేమని, ఎవరైతే దేవుడు లేడేమని అనుకుంటాం. కానీ దావీదు భక్తుడు చెప్పినట్టయితే, దావీదు భక్తుడు కూర్చున్న విషయం దేవునికి తెలుసంట, దావీదు భక్తుడు లేచిన విషయం దేవునికి తెలుసంట. ఇంకా కింది వచ్చిన చూసుకున్నట్టయితే ఏమంటాడంటే, నా పడకను నా నడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. ఆయన పడుకునే స్థలాన్ని, ఆయన నడిచే ప్రతి అడుగును కూడా దేవుడు పరిశీలన చేసినట్టుగా దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా దేవుడు మర్చిపోయిందని అనుకున్నట్టయితే, ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మీ జీవితాన్ని కూడా పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మనతోటి ఎప్పుడు ఉన్నాడని గ్రహించాలి. దేవుడు మనల్ని పరిశీలించి తెలుసుకునే దేవుడు. మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎరిగి ఉంటున్నాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.